అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో ఉపవాచకమైన 12వ పాఠ్యాంశమైన స్ఫూర్తి ప్రదాతలు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, స్కౌట్స్లో విశేష సేవలు అందించిన విద్యార్థులకు ఏ ఏ అవార్డులు ఇస్తారు? తర్వాత రెండవ ప్రశ్న, బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలు ఎందుకు పిలువబడ్డారు? తర్వాతి ప్రశ్న, కవిశేఖర్ ఉమర్ అలీషాగా తెలుగు సాహిత్యానికి చేసిన లేకుంటే ఎలాంటి కృషి చేశారో రాయండి. మళ్ళీ చెప్తున్నా అనుకోదండి, మా అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ప్రశ్న, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, స్వాతంత్రోద్యమ కాలంలో గాడిచెర్ల వారు అనుభవించిన జైలు జీవితం ఎటువంటిది? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. తర్వాతి ప్రశ్న, రెండవ ప్రశ్న, అన్నార్థుల పాలిట అపర అన్నపూర్ణగా డొక్కా సీతమ్మను ఎందుకు పిలుస్తారు? డొక్కా సీతమ్మ గారిని అపర అన్నపూర్ణగా ఎందుకు పిలుస్తారు? తర్వాతి ప్రశ్న, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఈ కంటిన్యూషన్. ఈ విధంగా అన్నార్థుల పాలిట అపర అన్నపూర్ణగా డొక్కా సీతమ్మ గారు ప్రసిద్ధి ఎందుకు పొందినారంటే, రాత్రి కానీ పగలు కానీ ఏ సమయంలో ఎంతమంది వాళ్ళ ఇంటికి వచ్చినా ఎంతో ఆప్యాయతతో ప్రేమతో అనురాగంతో అందరికీ ప్రేమపూర్వకమైన భోజనాన్ని అందించిన గొప్ప వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. ఆఖరికి ఆమె వంట చెరుగ్గా తన చీరలను కూడా వంట చేసి పెట్టింది. అంతేకాకుండా రాచక్రూపు క్యాన్సర్తో బాధపడుతున్న పరిస్థితుల్లో కూడా ఆమె ప్రాణం ఉన్నంత వరకు ఎంతోమందికి అన్నం వండి పెట్టిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ధన్యవాదములు.